అనుకున్నారా యాక్టర్ అవుతారని చెప్పి? అదే చెప్తాను. ఈరోజు నా ఇంటర్వ్యూ సినిమా ఫీల్డ్లో సపోర్ట్ లేని వాళ్ళకి, సినిమా ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళకి, కానీ సినిమా ఫీల్డ్కి రావాలి అనుకుంటున్న వాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వీళ్ళకి ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉన్నవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఉంది, తల్లిదండ్రులు ఉంది, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, మామగారు ఎవరో ఉంటారు, ఏదో నడుస్తాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీ నుంచి, అలాగే ఫైనాన్షియల్ ఫ్యామిలీ, వాళ్ళకి కావాల్సి ఏంటంటే అదృష్టం, సక్సెస్ రావాలి. మిగతా అన్నీ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఈ లేని వాళ్ళకి ఏంటంటే దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే అదృష్టం, దేవుడు ఒక నిర్ణయం కావాలి కదా. అవును సార్, ఖచ్చితంగా కావాల్సిందే. సో నాకేంటంటే నా సినీ ఫీల్డ్కి నేను ఈరోజు రావడానికి కారణం ఒక కార్ మెకానిక్ కిట్టు. మాకేంటంటే ఒకరోజు మా ఇంట్లో కారు చెడిపోయింది, మా రెగ్యులర్ మెకానిక్ లేడు, మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు బయటికి వెళ్ళాలి, సో మెకానిక్ కావాలంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను కిట్టు అని ఒక అతను పంపుతాను, అతను మంచివాడు, చేసి పెడతాడని చెప్పారు. మేము క్యాజువల్గానే ఉన్నాను, నేను కూడా రెడీ అవుతున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాం. ఓకే, బెల్ కొడితే ఒక మనిషి ఓపెన్ చేస్తే మేకప్ వేసుకొని టక్ చేసుకొని చాలా డీసెంట్గా ఉన్నాడు, మేకప్ విగ్ అని పెట్టుకుని. నేను అతను ఎవరప్పా అనుకుని నేనే కిట్టు అన్నాడు. ఓకే సార్. సరే ఇలా ఆలోచించి తాళం ఇవ్వండి అన్నాడు. తాళం ఇచ్చాను, వెళ్ళాడు, స్టార్ట్ చేసాడు, అయిపోయిన తర్వాత తాళం ఇచ్చేసి నేను వస్తానండి, మీరైనా సినిమాలు యాక్ట్ చేయడానికి మీకు ఇష్టం అని అడిగాడు. లేదండి, డైరెక్ట్గా అప్పుడే ఫస్ట్ టైం అడిగాడు. ఓకే, సూపర్. లేదండి నాకు లేదు, నేను కాలేజీలో ఉన్నాను, సో నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను లేనప్పుడు నెక్స్ట్ డే ఇంటికి వచ్చి మా అమ్మగారిని, ఏమండి ఇట్లా సుమన్ యాక్టింగ్ ఉంటే చాలామంది వెతుకుతున్నారు హీరోస్కి, 2-3 మంచి కంపెనీలు ఉన్నాయండి, నేను కావాలంటే చెప్తానంటే, నాది ఏమీ ఇది లేదు, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన చేయవచ్చు, నాదేం అబ్జెక్షన్ లేదని చెప్పారంట. ఓకే. సో ఇది వినిసిన వెంటనే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సుమన్ అంటే, సుమన్ కరాటే క్లాస్లో ఉన్నాడు పలానా, అంటే మా ఇంటి దగ్గరలోనే, అక్కడే వెళ్తే 6 to 9 ఆయన అక్కడే ఉంటాడు, ఇప్పుడే వెళ్ళాడు, మీరు కావాలంటే వెళ్ళానంటే ఈయన పరిగెత్తుకుని అక్కడ వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను చూసి, నేను కరాటే ప్రాక్టీస్ చేయడం చూసి వెంటనే, అప్పుడు టెలిఫోన్ కదా, సో ల్యాండ్ లైన్కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఫోన్ చేసి, ఏమండి నేను పలానా అడ్రస్లో ఉన్నాను, ఈ అబ్బాయిని చూడండి, సైలెంట్గా చూడండి, మీ క్యారెక్టర్కి సూట్ అవుతాడో చూడండి చెప్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చారు. సో వాళ్ళు వచ్చిన మనిషి పేరు టిఆర్ రామన్న, టిఆర్ఆర్ అంటారు ఆయన. అక్కడ ఎంజిఆర్ గారిని, శివాజీ గణేశన్ గారిని ఇద్దరు కలిసి ఒక సినిమా తీసింది ఆయన ఒక్కడే, తర్వాత వాళ్ళు చేయలే, అంతకుముందు చేయలే, తర్వాత కూడా చేయలే, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఆయన వచ్చి నుంచొని మొత్తం, అప్పుడు కొంచెం చీకటి పడిపోయింది, సో కిటికీ నుంచి చూస్తున్నాడు, నాకు తెలియదు, తర్వాత చెప్పారు నాకు ఇవన్నీ. సో నేను కరాటే ప్రాక్టీస్ చేయడం, ఫైట్ చేయడం అన్నీ చూసి పక్కకు వచ్చేసి ఈయన పిలిచి చెప్పారంట, ఈయన నా హీరో, నువ్వు ఏం చేస్తానో తెలియదు, ఈయన ఎట్లాగైనా సరే ఒప్పించి నువ్వు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడంట. చాలా అదృష్టం కదా సార్, ఫస్ట్ టైమే హీరోగా రావడం వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఈయన సరే అండి నేను తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు ఇది బయట నుంచొని చూసింది నాకు తర్వాత తెలిసింది, అంటే క్లాస్ బయట పలానా పెద్ద డైరెక్టర్ వచ్చారు, మిమ్మల్ని చూశారంటే ఏంట్రా అని చెప్పి నేను అనుకున్నాను. బట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చి, బాబు కొంచెం మీతో మాట్లాడాలి, తమిళ్లోనే మాట్లాడాలి, సో ఇట్లా పెద్ద డైరెక్టర్ అండి, ఆయన ఒకసారి రమ్మన్నారు మీతో మాట్లాడాలంటే, సరే అండి నాకు ఇష్టం లేదు, నేను రాను. అదంటే అలా కాదు, మీరు రండి, ఒక్కసారి రండి, అదంటే నాకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేకపోతే ఎందుకు నన్ను పిలుస్తున్నారు, నన్ను వదిలేయండి అంటే, అప్పుడు మళ్ళీ మా అమ్మగారితో పిలిచి, చెప్పండి అమ్మా, ఒక్కసారి రమ్మని చెప్పండి అమ్మా నా కోసం అంటే, అప్పటికే కొంచెం కిట్టు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు, మెకానిక్ లాగా కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సరే నువ్వు వెళ్ళరా అని చెప్పి మా అమ్మగారు చెప్తే వెళ్ళాను. అక్కడ వెళ్తే అక్కడ షూటింగ్ జరుగుతుంది ఒక స్టూడియోలో, కమల్ హాసన్ తర్వాత శ్రీప్రియ వాళ్ళది షూటింగ్ జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది, వెయిట్ చేస్తున్నారు. నేను రాగానే నేనే అనుకున్నాను ఆర్టిస్ట్ అనుకుని, అందరూ ఆర్టిస్ట్ వచ్చారంటే నాకు అర్థం కాలే, ఏంటి ఆర్టిస్ట్ వచ్చారు అంటే, 2 సార్లు మేకప్ వేసుకుందాం అన్నారు. లేదు మీరే కదా అంటే, నేనేం కాదండి, నేను షూటింగ్ చూడడానికి వచ్చాను అది అని చెప్పేసరికి, అందరి తర్వాత కమల్ హాసన్ గారిని కలిశాను, సో మా శ్రీప్రియ మేడంని కలిశాను, అంటే నేను మామూలు క్రౌడ్లో నుంచున్నాను షూటింగ్ చూడ్డాని చెప్పి. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫ్రెండ్ ఈయన అనమాట, టిఆర్ రామన్న. సో ఆ డైరెక్టర్ని ఎట్లా ఉన్నాడు వీడు అదే సరే, అప్పుడు పర్సనాలిటీ మంచి పర్సనాలిటీ చూసాము ఉంది, భలే ఉన్నాడు, ఇతను కుర్రాడు చాకులాగా ఉన్నాడు, పైగా నువ్వు ఫైట్ గీట్ చూసే అంటున్నావు కదా, పెట్టే వెంటనే ఆయన అగ్రిమెంట్ వేసేసి ఆయన బ్లాక్ చేయని చెప్పేసాడు.
సో సాయంత్రం షూటింగ్ అయిపోయింది. నేను షూటింగ్ లైట్స్ అవన్నీ చూసి ఇంత తలకాయ నొప్పి అని చెప్పేసి నేను చాలా ఈజీ అనుకున్నాను షూటింగ్ అంటే. అప్పట్లో ఇన్ని సింపుల్ లైట్స్ కాదు. అప్పట్లో కెమెరా ఆల్సో వాజ్ వెరీ రగ్గెడ్. పెద్ద కెమెరా, పెద్ద పెద్ద లైట్స్, బ్రూట్ లైట్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఏదైతే 1 లైట్ వాడుతున్నారో ఇలాంటి 10 లైట్లు ఉండేది ఆ లైట్ రావడానికి. సో అబ్బాయి ఇది పెద్ద మనకు సరిపోదని చెప్పి పదాకిట్టు నేను వెళ్తా అని చెప్పేసి నేను వచ్చి కారు ఎక్కిన. ఆయన పరిగెత్తుని వచ్చారు. ఉండప్ప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అదేంటే వాళ్ళు వెయిట్ చేస్తారా, నాకు ఇరిటేషన్గా ఉంది, నేను వెళ్ళిపోతాను చెప్పేసి కారు తీసుకొని నేను వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చాడు ఇంటికి. లేదు వాళ్ళందరూ నువ్వే కావాలి అంటున్నారు. అది అంటే వాళ్ళు అంటారు సరే, మరి నాకు అవన్నీ కుదరదు కదా, నాకేమీ తెలియదు, యాక్టింగ్ తెలియదు అంటే ఏమీ లేదు, నువ్వు ఒక్కసారి మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నారు. అంటే మా అమ్మగారు అన్నారు ఎందుకు సతాయిస్తున్నావు, వెళ్ళు ఒకసారి మాట్లాడు చూద్దాం అని చెప్తే అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా కిట్టు, వెళ్ళాను. సో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన లోపల పిలిచి బాబు నాకు చేయి బాబు, నువ్వే నా హీరో, నువ్వు డెఫినెట్గా షైన్ అవుతావు, డెఫినెట్గా నువ్వు ఫీల్డ్లో నువ్వు ఉంటావు. నువ్వు అంటే ఎలా చెప్తున్నారు మీరు, నా జాతకం మీకు తెలియదు కదా అంటే, లేదు నాకు ఎందుకో 6th సెన్స్ చెప్తుంది నువ్వు ఉంటావు ఫీల్డ్లో, నువ్వు హీరో అవుతావు, నాకు ఎందుకో తెలుస్తుంది, నా సినిమా ఒప్పుకో, నీకు ఏం కావాలంటే నేను చేస్తాను, నీకు ఏ ఇబ్బంది ఉండదు, నాకు నీ ఫేస్ నీ స్ట్రక్చర్ అన్నీ నచ్చింది, నాకు యాక్టింగ్ నేను నేర్పిస్తాను, ఇప్పుడు అన్నీ న్యాచురలే కదా, నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని నేను బెటర్మెంట్ చేస్తాను, ఓవర్ యాక్టింగ్ అదంతా లేదు, ఆ డ్రామా ఆ టైప్ అంతా లేదు, ఆ రోజుల్లాగా ఆ విగ్స్ అవన్నీ ఏం లేదు, ఓన్ హెయిరే అప్పుడు అని చెప్పాడు. ఓకే సరే అండి నేను చెప్తాను చెప్పాను. మరి ఇంటికి వచ్చిన తర్వాత సరే చేద్దాం, మా ఫ్రెండ్స్ని అడిగితే అందరూ ఒప్పుకోబా ఏంటిది అసలు ఆ పెద్ద డైరెక్టర్ నీ వెనకాల తిరుగుతున్నాడు, ఆయన వెనకాల మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి చూడు ఎంతమంది నుంచున్నారని, నువ్వు ఒప్పుకో అంటే సరే అని చెప్పి సరే చేస్తానండి సినిమా, ఎప్పటి నుంచి షూటింగ్ అన్న, ఎప్పటి నుంచి షూటింగ్ అంటే రేపటి నుంచే షూటింగ్. రేపేంటి సార్, నేను కాకపోతే కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది, కొంచెం కటింగ్ చేయాలి, రెడీ అవ్వాలి, కొంచెం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలంటే మా షూటింగే నీకు ఇన్స్టిట్యూట్, కటింగ్ చేసుకుంటారా దాని గురించి ఏం లేదు, అన్ని రేపు మార్నింగ్ ఏవిఎం స్టూడియోలో మనం కలుస్తున్నాం, పెద్ద కాంబినేషన్ ఉంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అని చెప్పి అక్కడ తమిళ్లో పెద్ద ఆర్టిస్టులు మేజర్ సుందరరాజన్ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అనమాట, మనోరమ గారు వీళ్ళందరూ. ఎలా అనిపించింది సార్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడియో ఎంటర్ పెద్ద ఏవిఎం పెద్ద కాంపౌండ్ కదా, అసలు ఆ ఏరియా కోడంబాకం ఏరియా అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక హాలీవుడ్ స్టూడియోస్ ఎట్లా వరుసగా ఉంటాయో ఆ ఏరియాకి ఎంటర్ అయితేనే మీకు స్టూడియోస్ లెఫ్ట్ రైట్ ఆ టైంలోనే. అది అసలు తమిళనాడు మద్రాస్ మెయిన్ కదా, సౌత్ ఎంటైర్ ఫిలిం ఫీల్డ్కి పునాది అదే మెయిన్. మీకు తర్వాత కన్నడ, తర్వాత మలయాళం, అయిన తర్వాత డివైడ్ అయింది. అసలు ఎన్ని స్టూడియో, వాహిని స్టూడియో, ఏవిఎం స్టూడియో, యూ నేమ్ ఇట్, సో మెనీ స్టూడియో, హిందీ షూటింగ్స్ వేర్ గోయింగ్ ఆన్. సో చెన్నై అంటే ఓల్డ్ నేమ్ మెడ్రాస్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఫర్ షూటింగ్స్ స్టూడియోస్. అవును సార్. ఆ ఏరియా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ తీసుకుంటే బంజారాహిల్స్లో హౌస్ లేదు, అన్ని స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ ఇవే ఉంటాయి. 10% హౌసెస్ ఉంటాయి, ఇంకో 10% హోటల్స్ ఉంటాయి, మిగతా 80% ఇదే అనమాట. సో దట్ ఈస్ వెరీ. సో నేను కార్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఇవన్నీ చూసి ఆఖరికి ఏవిఎం స్టూడియోకి వెళ్ళి మేకప్ రూమ్ తీసుకెళ్ళారు. సో మేకప్ రూమ్లో కూర్చోబెట్టి మేకప్ మ్యాన్ ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఇంతకుముందు మేకప్ వేశారంటే లేదన్నాను. అయితే నేను చెప్తానండి, మీరు మేకప్ చేయితో మీరు ఎక్కడ ముట్టుకోకూడదు, నేను వేసిన తర్వాత మీకు క్లాత్ ఇస్తాను, మీ చాట్లో వస్తే క్లాత్ ఇలా తుడవద్దు ఇట్లా ఇవన్నీ పాపం చెప్పాడు. సో మేకప్ పెట్టాడు. సో ఫస్ట్ టైం నా ఫేస్ విత్ మేకప్ నేను చూస్తున్నాను. అంతకుముందు మేకప్ లేదు కదా. సో మేకప్తో చూశాను. దెన్ కాస్ట్యూమ్ ఇచ్చారు, సెట్కి వెళ్ళాను. డైలాగ్ నాకు ఒక 1 పేజ్ డైలాగ్ ఇచ్చారు, నేనే మాట్లాడాలి ఆ రోజు, వాళ్ళతో ఏం కాదు, వాళ్ళందరూ నుంచి ఉంటారు, డైలాగ్ మాట్లాడుకుని ఎలా సార్ ఫస్ట్ డే. సో అదే అన్నీ నాకు ఎవ్రీథింగ్ వాజ్ అ టెస్ట్ అండి, నాకు ఎవ్రీథింగ్ వాజ్ అ టెస్ట్. సో కెమెరామ్యాన్ ఏమో ఈ లైట్ తీసుకోకూడదండి, మీరు ఈ పాయింట్కి రావాలి, అక్కడ వెళ్ళకూడదండి, ఇవన్నీ ఆయన రూల్స్ రెగ్యులేషన్స్, ఇటే చూడాలి. అండ్ ఓల్డ్ స్కూల్లో కొంచెం ఏంటంటే ఆర్టిస్ట్తో ఇప్పుడు సపోజ్ మీరు కూర్చున్నారు కదా, మిమ్మల్ని చూసి మాట్లాడకూడదు, కెమెరా అక్కడ ఉంది కాబట్టి కొంచెం ఇలా చూసి మాట్లాడాలి, చాలా డిఫికల్ట్ అది. అవును, నాకు చాలా కష్టమైంది. డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ కదా, ఐ టు ఐ కాంటాక్ట్ వద్దండి, మీరు ఆయన చెవి చూసి మీరు మాట్లాడి అని చెప్పేవారు. అంటే కొంచెం కెమెరా కూడా మీ ఫేస్ వస్తుంది, ఇవన్నీ రూల్స్ అన్న. నాకు ఇవన్నీ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే చెప్పేవారు. సో ఐ డింట్ నో. సో అవన్నీ నేర్పించారు, రిహర్సల్స్ చూసాం, 1 టేక్ తీసాం, 1 టేక్ వాజ్ ఓకే. సో అందరూ క్లాప్స్ కొట్టారు. సో క్లాప్స్ ఇవన్నీ మామూలే ఉంటాయి, ఇది పెద్ద రొటీనే కదా అనుకొని నేను బట్ లైట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చేసి లేదు సార్
మీరు బాగా చెప్పారండి, మేము చాలా మంది కొత్త వాళ్ళని చూస్తున్నాం కదా, ప్రాక్టీస్ చేయండి, మీరు బాగా కష్టపడండి సార్, మీరు పైకి వస్తారని చెప్పి. సో సినిమా ఫీల్డ్లో ఉంటాను పైకి వస్తాను అనేది మరి వాళ్ళందరూ ఏ ఒక్క సిక్స్త్ సెన్స్తో చెప్పారో తెలీదు. ఈరోజు 45 సంవత్సరాలు దాటాను, 150 సినిమాలు హీరోగా చేశాను, తమిళ్లో, తెలుగులోది, అండ్ అదర్ 650 ఫిలిమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ 10 లాంగ్వేజెస్ ఐ యాక్టెడ్. సో ఇదంతా ఒక మిరకల్ అండి, సుమంద్ కాదు ఇది. సుమంద్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ భగవంతుడు నిర్ణయించుకొని చేశారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, సినిమా నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాన్ లోకల్ అక్కడ నేను. నా అలాంటి వాడు ఈరోజు అసలు ఒక స్థానాన్ని సంపాదించుకునే ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు, ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లాంగ్వేజెస్ ఎలా చేయగలిగాను? ఇట్స్ ఎ మిరకల్. ఆబ్వియస్లీ సార్, మిరకల్ తప్ప. లేకపోతే దీనికి ఒక డెఫినేషన్ నాకు ఇవ్వండి, వేరే ఏదైనా ఇవ్వండి చూద్దాం. అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ఆల్సో అది ఉంది, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు. ఆపర్చునిటీ రావడం గొప్ప, దాన్ని ఉపయోగించుకోవడం ఇస్ బిగ్ థింగ్. అండ్ దాన్ని మీరు సినిమా ఫీల్డ్లో ముందు నేనేమంటానంటే, అదృష్టం అనేది ఉండాలి, ఇది రాసి ఉండాలి, ఇక్కడ రాసి ఉంటే అది తీసుకెళ్తుంది. అక్కడి నుంచి నడిచేది మన పని. అక్కడ మీకు కింద దిగాలి, పైకి ఎక్కాలి, వాటర్ ఉంటుంది, వాటర్ దాటాలి, అన్నీ ఉంటాయి. అది మీకు టైం అలా నేర్పిస్తుంది. కింద పడాలి కదా, కింద పడితేనే తెలుస్తుంది గొయ్యి ఎంత లోతుగా ఉందని. సో అట్లా నేను లైఫ్ ఏంటంటే, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పేవాళ్ళు నాకు ఒకటే గాడ్ బ్రదర్ ఎవరుంటే కిట్టువే. సో కిట్టుకి తర్వాత మీరు థ్యాంక్స్ ఎలా చెప్పారు సార్? థ్యాంక్స్ ఏంది, హీ వాజ్ విత్ మీ త్రూఅవుట్. సో నాకు బ్రదర్ లాగా డైలీ షూటింగ్కి రావడం, 6 months వరకు మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అవడం, చాలా మేము క్లోజ్. నాకు ఏదైనా అడ్వైస్ కావాలంటే కిట్టుకే ఫోన్ చేసి, కిట్టు అన్న ఏంటి ఇట్లా ఉంది, ఏం నిర్ణయం తీసుకోవాలని తెలియదు, 10 ప్రొడ్యూసర్స్ వచ్చినా దీంట్లో ఎవరిని ఒప్పుకోవాలి, ఎవరిని వదులుకోవాలని తెలియదు అంటే ఆయన చెప్పేవారు, నువ్వు ఈ 5 మందిని ఒప్పుకో, మిగిలిన వాళ్ళని తర్వాత చేస్తా అని చెప్పు. సో అట్లాంటి ఒక అడ్వైజర్ అండ్ గైడ్ నాకు కిట్టువే.